M6 న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా హెడ్లైన్స్. సరిహద్దుల్లో మళ్లీ మొదలైన మవోల అలజడి. నది పరివాహక ప్రాంతాల్లో పోలీసులు కుంబింగ్, డ్రోన్ కెమెరాలతో నిఘా. మార్కాపురం పట్టణంలో భగత్ సింగ్ కాలనీ నందు నివాసం ఉంటున్న చల్లగాలి దేవమ్మ అనే వృద్ధురాలు పింఛన్ ఇవ్వడం లేదని ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం. అంకంపాలెంలో కరెంట్ షాక్తో ఓ వ్యక్తి మృతి. కుప్పం మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు నందు మనిషపై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ క్యాండిల్ ర్యాలీ. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. జయశంకర్ భూపాల్పల్లి ములుగు జిల్లాలోని నది పరివాహక ప్రాంతంలో మావోయిస్టులు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి గోదావరి మీదుగా తెలంగాణలోని ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అడుగు పెట్టారనే సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాల సహాయంతో గోదావరి నది పరివాహక ప్రాంతాలను, అడవులను జల్లెడ పడుతూ గిరిజన గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అనుమానితులు ఎవరైనా కనబడితే వెంటనే సమాచారం అందించాలని గ్రామస్తులు వివరిస్తున్నారు. అంతేకాకుండా చేపల వేటగాళ్లకు సంబంధించిన నాటు పడవల ద్వారా గోదావరి దాటి జిల్లాలో దాటే అవకాశం ఉందన్న గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. అటు కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెనపై పోలీసులు చెక్ పోస్ట్ పెట్టి విస్తృత వాహనాల తనిఖీలు చేపట్టి అనుమానితులను వివరిస్తున్నారు. మొత్తానికి మవోల ఉనికికి తిప్పికొట్టే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు. మవోల టార్గెట్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్ద డోర్నాల మండలం ఎడవల్లి ఇలకాల్లో పొలం విషయంలో దళితులైన ముక్కల గ్రామానికి చెందిన